నేను మీ అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. నేను నిరంతరంగా కూడా గత ప్రభుత్వంతో కొట్లాడడం జరిగింది, ఈ ప్రభుత్వంతో కొట్లాడిన ఇలా జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఆ పరిణామాలకు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటటువంటిది, ఎంతమందికి మీరు ఈ నిర్ణయాలు ఇలా తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, కళాకారుల విషయంలో కావచ్చు, ఇక అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా మీరు ఆలోచించి 10 మందికి ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి మీ అందరినీ కూడా ప్రాధేయపడతా ఉన్నా. 121 మంది ఉన్నారు. దయచేసి ఒక్కసారి లైక్ చేయండి. ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద నేను పోరాటం చేస్తా. ఖచ్చితంగా విద్య ఆరోగ్యం మీద డెఫినెట్గా ఫోకస్ చేస్తా. ఇక కళాకారుల కోసం మాట్లాడుతూనే ఉంటా వచ్చేదాకా. మరి నన్ను గుర్తిస్తుందా గుర్తించదా